అందరికీ నమస్కారం అండి. మౌర్య సామ్రాజ్యం గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. భారతదేశంలో గొప్ప విజయాలను సాధించిన రాజవంశాలలో మౌర్య సామ్రాజ్యం కూడా ఒకటి. ఈ సామ్రాజ్యాన్ని చంద్రగుప్త మౌర్యుడు స్థాపించారు. ఆచార్య చాణక్యుడి యొక్క సలహాలు, ఆయన యొక్క సహాయముతో చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించటం జరిగింది. ఈ సామ్రాజ్యాన్ని స్థాపించిన తరువాత మౌర్య సామ్రాజ్యాన్ని శాసించిన ప్రసిద్ధమైన రాణుల్లో దుర్ధర ఒకరు. చంద్రగుప్త మౌర్యుని యొక్క భార్య. ఈమెను గురించి చారిత్రక ఆధారాలు చాలా తక్కువగా ఉన్నాయి. కొన్ని పురాణాల ప్రకారము చంద్రగుప్త మౌర్యునికి ఈమె ప్రియమైన భార్య అని తెలుస్తుంది. ఈమెకు తెలివితేటలు, పరిపాలన పైన పట్టుదల, ధైర్య సాహసాలు చాలా ఎక్కువగా ఉండేవి. వీటన్నిటి వల్లనే ఆమె మౌర్య సామ్రాజ్యంలో ఎంతో ప్రముఖ పాత్ర వహించింది. చంద్రగుప్త మౌర్యునికి పరిపాలనా విషయాల్లో ఎన్నో సలహాలిస్తూ ఉండేది. దురదృష్టవశాత్తు దుర్ధర గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె భోజనము విషప్రయోగానికి గురవ్వటం జరిగింది. చంద్రగుప్త మౌర్యుడు ప్రతిరోజు కొద్దిగా విషం తీసుకునే అభ్యాసాన్ని చిన్నప్పటి నుంచి కొనసాగిస్తూ ఉంటాడు. అయితే అజాగ్రత్త వలన ఆ విషము ఆమె ఆహారంలో చేరటం జరిగింది. దుర్ధర ఆహారం తీసుకున్న వెంటనే ఆరోగ్యం క్షీణించింది. ఆచార్య చాణక్యులు ఈ విషయాన్ని గ్రహించి ఆమె ప్రాణాలు కాపాడటానికి ఎంతో ప్రయత్నం చేస్తాడు. అయితే ఆమె గర్భంలోని బిడ్డనైతే కాపాడగలుగుతారు కానీ ఆమెను రక్షించలేకపోతారు. మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించిన బిందుసారుడిని చాణక్యుడు రక్షించడం జరిగింది. దుర్ధర కుమారుడైన బిందుసారుడు చంద్రగుప్త మౌర్యుని తర్వాత మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించటం జరిగింది. మౌర్య సామ్రాజ్యం యొక్క న్యాయ పరిపాలనా వ్యవస్థలో న్యాయసామ్యాన్ని పాటించే వ్యక్తిగా, తన భర్తకు గొప్ప మద్దతుగా నిలిచిన మహారాణిగా దుర్ధర చరిత్రలో నిలిచిపోయింది. ఆమె జీవితము విషాదాంతంగా ముగిసినప్పటికీ కుమారుడైన బిందుసారుడు రాజ్యాన్ని విజయవంతంగా పరిపాలించి మౌర్యవంశాన్ని కొనసాగించడం జరిగింది. ఈ బిందుసారుడి కుమారుడైన అశోకుడు చరిత్రలో ప్రసిద్ధ చక్రవర్తిగా పేరు పొందాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.